చంద్రబాబు గెలుపుతో ముక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ద్వారకా తిరుమల నుండి సింహాచలం వరకు కాలినడకన పాదయాత్ర చేస్తున్న ద్వారకా తిరుమల మాజీ జెడ్పీటీసీ మొగతదనక లక్ష్మీ రమణికి స్వాగతం పలికిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఆడపాల వెంకటేశ్వరరావు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఎన్నికల నాడు ద్వారకా తిరుమల నుండి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పాదయాత్రగా వస్తానని మొక్కుకోవడం జరిగిందని, రావణ రాజ్యం నుండి రాముడు రాజ్యంగా మారిందని, అనుకున్న స్థానానికన్నా ఎక్కువ స్థానాలు వచ్చాయని సంతోషంతో ఈ మొక్కును తీర్చుకునేందుకు ద్వారకా తిరుమల నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేస్తున్నానని, సాయంత్రానికి జగ్గంపేట చేరుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికారు. సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం తర్వాత సింహాచలం కూడా పాదయాత్ర చేస్తూ కొంతమంది వెళ్తున్నారు. వారికి రామవరంలో కూడా ఆగడం జరిగింది. వారు దేనికోసం చేస్తున్నారు ఈ పాదయాత్ర, ఎక్కడి వరకు వెళ్తున్నారనే వివరాలు తెలుసుకుందాము. చెప్పండి మేడం, మీరు పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? ఏమేమి తిరిగారు? మేము పాదయాత్ర కారణం ఏమిటంటే, నేను ద్వారకా తిరుమల జెడ్పీటీసీ, నా పేరు లక్ష్మీరమణి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీరమణి అండి. మేము చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అత్యంత మెజార్టీతో సీఎంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఓటమి ప్రభుత్వం సస్యశ్యామలంగా రామరాజ్యంగా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాబట్టి మరి మేము ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల కాడ నుంచి అన్నవరం నుంచి సింహాచలం పాదయాత్రగా బయలుదేరుతామా. మాతో పాటు మా పెద్ద కుమార్ సంజీవ్ చౌదరి, మా సిస్టర్ అక్క రాజలక్ష్మి గారు, అదే విధంగా కొంతమంది మహిళలు అందరూ కూడా కలిసి మేము పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తున్నాం మా మొక్కులు తీర్చుకోవడానికి. మేము కోరుకున్నట్టే ఆ స్వామి 164 సీట్లు ఇచ్చారు. మా అందరికి కూడా ఎప్పుడైతే ఈ రావణ బ్రహ్మ యొక్క రాజ్యం పోయి మళ్ళీ రాముడి యొక్క రాజ్యం రావాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో రాముడి రాజ్యం రావాలని, ఈ రాష్ట్రాన్ని ఆయన ఒక సింగపూర్ లా తయారు చేయాలని 2014లో అనుకున్నారు. మరి ఆయన అనుకున్న కళలు, మన రాష్ట్ర ప్రజల యొక్క కళలు కూడా నెరవేర్చడానికి మళ్ళీ ఆ భగవంతుడి సహకారం కావాలి. కాబట్టి మేము ఆ భగవంతుని మొక్కుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మా మొక్కులు తీర్చారు. కాబట్టి ఆయన యొక్క మొక్కులు తీర్చుకోవడానికి మేము ఆయన పాదాల దగ్గరికి మేము కాలు నడుచుకుంటే వెళ్తున్నాం. నమస్తే. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.